కర్నూలు జిల్లా ఆలూరు మండలం మనకుర్తి గ్రామ పరిధిలో పవర్ గ్రిడ్ కంపెనీకి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. దానికోసం చేపట్టే భూసేకరణను వ్యతిరేకిస్తున్నామని ఎమ్మెల్యే విరూపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. సారవంతమైన భూములను పవర్ గ్రిడ్ కోసం ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరని అన్నారు. దౌర్జన్యంగా వ్యవసాయ భూములను లాక్కోవడానికి చూస్తే రైతుల తరపున ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డెవలప్మెంట్ అయితే మంచిదే అంటున్నారు రైతులందరూ. మేము ఒకటే ఈ కూటమి ప్రభుత్వం చెప్తాము, మన ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి చెప్తున్నాం. మీరు బెదిరించి వాళ్ళని ఆర్డీఓ గారిని రైతులను బెదిరిస్తే బెదిరే ప్రసక్తే లేదు. ఆర్డీఓ గారికి చెప్తున్నాము, కలెక్టర్ గారు ఎవరికైనా కానీ మేము మా రైతులకి మేము అండగా ఉంటాం. ఏదైనా కానీ వాళ్ళకి నష్టం వచ్చినట్టు మేము ఒప్పుకున్న ప్రసక్తి లేదు. మీరు ఆ పొలాలు ఇడిచిపెట్టి వేరే పొలాలు ఉన్నాయి, ఆ పొలాలు తీసుకోండి, మేము ఇస్తూనే లేదు. మాకు ఇంకా 200 కాదు, ఇంకా 500 ఎకరాలు ఇచ్చేసి అడుగున్నారు. ఇక్కడ మీరు ఆ పొలాలు కావాలంటే మేము ఎందాకైనా రైతులు కాదుకొని ఇక్కడే ధర్నా కానీ కూర్చుంటాము. ఈరోజు ధర్నా కూర్చున్నాం, నెక్స్ట్ మనం నిరాదరించి కానీ కూర్చొని రెడీగా ఉన్నాం. ఆ రైతులు మాత్రం ఆ రైతుల్ని వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడతారు. మాకు ఉండేది 5 ఎకరాలు, 6 ఎకరాలు, 2 ఎకరాలు ఉంది. ఆ విన్ని మేము ఆ భూమి అమ్ముకొని పోతే, ఆ పండే భూమి మాకు అందించిపోతే మా పరిస్థితి ఎట్లా? మేము ఆ భూమి ఇచ్చే ప్రసక్తి లేదని ఈరోజు రైతుల ముఖ ఖండంగా చెప్తున్నారు. కాబట్టి మేము కానీ ఆర్డీఓ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఎక్కడ కావాలా, మీకు ఎంత కావాలా, 200 కాకుండా 500 ఎకరాల నుంచి రెడీ ఉన్నాం వేరే దగ్గర. మీరు అక్కడ తీసుకోండి సార్. మీరు ఇక్కడ మాత్రం రైతులు బలవంతంగా బెదిరించి ధోరణిలో మీ ఇచ్చేదంతా 6 లక్షలే. ఇప్పుడు రైతు అంటున్న 6 లక్షలు ఇచ్చేది ఏం చేస్తారు? మాకు ఉండేది ఆ కొద్దిగా రాగడి ఉండేది, పందిరి పొలాలు కాదు ఉండేది. కొద్ది పొలాల్లో మమ్మల్ని అన్యాయం చేయొద్దండి. ఆల్రెడీ ఈ ఊర్లో మనేకుర్తిలో 30% మంది బయట బతుకుతున్నారు. ఇది పోయిందనుకో మొత్తం 100% 100% బయటకు పోయి బతకాల్సి వస్తుంది. ఉన్నది ఇదే. ఎక్కడన్నా ఇదే ఆలూరు డిస్ట్రిక్ట్ తాలూకులో ఎక్కడైనా ఉంది, బలితరం కావాల్సిన కాడ ఉంది. ఇది పండే పొలము. ఈ పండే పొలంని తీసుకొని మా కడుపు కొట్టొద్దండి స్వామి. కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్కి కానీ అందరికీ ముఖాముఖంగా ఈ మీడియా ముఖానంగా చెప్తున్నాము. మీరు మాత్రం మన అన్యాయం చేయొద్దండి. ఉండేది ఈ చిన్న పల్లెలు, ఈ మెయిన్ రోడ్లు ఉండేది కాబట్టి ఆ ఉండే కొద్ది పొలాలు కూడా మీరు తీసుకోకపోతే మేము ఎలా బతకాలి? ఇది మేము అడిగేది కూటమి ప్రభుత్వం కానీ, కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ గారు కానీ, అన్ని ఆఫీసర్లకు కానీ. మాకు ఉండేది ప్రజా అభిప్రాయం కోసం రాకోకుండా కేవలం వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళకి మద్దతు ఇస్తూ వాళ్ళ తరపున మాట్లాడుతున్నాడు. ప్రజల కోసం, రైతు కోసం. రైతు ఇప్పుడు ఈ మధ్య రైతే రాజు అంటారు, కానీ రైతు ఎక్కడ రాజు ఉన్నాడు? ఇక్కడ పంట పొలాలు తీసుకొని మీరు నాశనం చేసి వాళ్ళకి కొమ్ము కాసి వాళ్ళని చేస్తే ఇక్కడ రైతు ఏమవ్వాలి? రైతు అక్కడ పురుగుల మందు తాగి చచ్చిపోతున్నాడు. కొంతమంది ఉరేసుకుంటున్నారు. వాళ్ళకి అప్పు లేదు, ఏమి లేదు, బ్యాంకులో ఇవ్వరు. ఇక్కడ ఇప్పుడు డబ్బు వస్తే డబ్బు ఏం చేస్తారు చెప్పండి? పొలం ఉంటే కేవలం అది అన్నం పెడుతుంది. పొలం అమ్ముకుంటే అమ్మని అమ్ముకున్నట్టు మీరు 50 లక్షలు ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇచ్చినా, 2 కోట్లు ఇచ్చినా మేము పొలం ఇవ్వము. ఇది మా అందరి యొక్క మాకు ఇదే.